మెస్సీ ఇండియా వచ్చి చాలా విషయాల్ని ఎక్స్పోజ్ చేసేశాడు. విఐపి కల్చర్, బ్యాడ్ మేనేజ్మెంట్, ఇంకా ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. మెస్సీ ఇండియా వస్తే ఫుట్బాల్ ని ఇష్టపడే దేశాన్ని చూస్తాననుకున్నాడేమో, కానీ కలకత్తాలో ప్రజలు ఇలాంటి ఇండియాని చూపించారు. మిస్ మేనేజ్మెంట్, ఓవర్ క్రౌడింగ్ అండ్ కియాస్. 4500 నుంచి మొదలయ్యి 10,000 వరకు పెట్టిన టికెట్స్ ని మనలాంటి కామన్ మ్యాన్స్ కి అమ్మారు. ఇంకొంతమంది అయితే మెస్సీతో ఫోటో తీసుకోవడానికి 10 లక్షల దగ్గర ఖర్చు పెట్టారని చెప్తున్నారు. కానీ మెస్సీతో టైం గడిపింది మాత్రం కేవలం విఐపీస్, పొలిటికల్ లీడర్స్ ఇంకా యాక్టర్స్ మాత్రమే. అండ్ డబ్బులు పెట్టి టికెట్స్ కొన్నవారికి దొరికింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు మెస్సీ అండ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పారు. కానీ కలకత్తా లాగా మన దేశం మొత్తం అలా లేదు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఆ ఈవెంట్ చాలా బాగా కండక్ట్ చేశారు. ఈ రోజు వీడియోలో కలకత్తాలో అసలు అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. మెస్సీ ఇండియాకి రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మెస్సీ యొక్క గోట్ ఇండియా టూర్ 4 సిటీస్ లో జరిగేలా ప్లాన్ చేశారు. కలకత్తా, హైదరాబాద్, ముంబై ఇంకా న్యూఢిల్లీ. అలా 13 డిసెంబర్ న కలకత్తాలో ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధమవుతుంది. మెస్సీని దగ్గర నుంచి చూడాలని చాలా మందికి ఒక డ్రీమ్. కానీ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కి మెస్సీని చూడాలని ఉన్న ఎక్సైట్మెంట్ మట్టిలో కలిసిపోయింది. అలా అవ్వడానికి ఆ ఈవెంట్ కి ఉన్న హైప్ కూడా కారణమే. ఎంతలా అంటే మెస్సీ వస్తారు, 2 గంటల ఈవెంట్ అవుతుంది, అందులో షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగోలీ, సీఎం మమతా బెనర్జీ గారు ఉంటారు అని చాలా హైప్ ని పెంచుకున్నారు. కానీ అలా ఏం అవ్వకుండా మెస్సీ గ్రౌండ్ లోకి వచ్చాక విఐపీస్ అందరూ చుట్టుముట్టేశారు. ఈ ఫోటో క్లియర్ గా చెప్తుంది. మెస్సీ మధ్యలో ఉంటే చాలా మంది విఐపీస్ అతని మీదకి ఎగబడుతున్నారు. సెక్యూరిటీని బ్రేక్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. నిజానికి అక్కడ కొంచెం ఫ్రీగా ఉండి ఉంటే మేబీ హైదరాబాద్ ఇంకా ముంబై లాగా మెస్సీ ఫ్యాన్స్ కోసం టైం ఇచ్చును. కానీ మెస్సీ 20 నిమిషాల కోసం గ్రౌండ్ లోకి వచ్చి అక్కడ జరుగుతున్న హడావిడిని చూస్తూ రిటర్న్ వెళ్లిపోయాడు. కానీ కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాళ్ళ బాధని చెప్పుకున్నారు. ఎలా అంటే విఐపీస్, పొలిటీషియన్స్ మాత్రమే చుట్టుముట్టి అలా చేసుంటే మమ్మల్ని ఎందుకు రమ్మన్నారని రాశారు. మా దగ్గర ఎందుకు 12,000 రూపాయలు తీసుకున్నారు, కనీసం మెస్సీ మొహం కూడా చూడడానికి ఇవ్వలేదు అంటూ చెప్పారు. ఇంకొంతమంది చెప్తున్నట్టు రాజకీయ నాయకులు ఎంతలా మెస్సీని అంటుకున్నారంటే మెస్సీ బాడీ గార్డ్స్ మాట కూడా వినలేదు. ఇవన్నీ చూసాక ఫ్యాన్స్ కోపంతో గ్రౌండ్ లోకి వచ్చేశారు. కుర్చీలు విరిపేశారు అండ్ సాల్ట్ లేక్ స్టేడియం ని డ్యామేజ్ చేసేశారు. కొంతమంది వాళ్ళు పెట్టిన డబ్బులు రిటర్న్ రావడానికి అక్కడ ఉన్న కొన్ని వస్తువులు పట్టుకొని వెళ్లిపోయారు. కానీ మన పరువుని తీయడానికి ఇంటర్నేషనల్ మీడియా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇక్కడ ఈవెంట్ చేసిన వాళ్ళది తప్పు, నా సెక్యూరిటీది తప్పు, నా లేదా స్టేడియం ని డ్యామేజ్ చేసిన ఫ్యాన్స్ ది తప్పు, నా పరువు పోయింది మాత్రం ఇండియాది. అయితే మెస్సీ ఇండియాకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. అతను ఇండియాకి రావడానికి కారణం శరద్రు దత్తా అనే వ్యక్తి. అతను దీనికన్నా ముందు ప్రపంచంలో బెస్ట్ ఫుట్బాలర్స్ ని ఇండియా ఫ్యాన్స్ చూసేలా చేశాడు. అతను ఎంత ఫేమస్ అంటే తప్పకుండా ఒక రోజు క్రిస్టియానో రొనాల్డోని ఇండియాకి తీసుకొస్తా అని చెప్పాడు. కానీ అతన్ని కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అరెస్ట్ చేసేశారు. పోలీసులు ఫ్యాన్స్ కి మనీ రిటర్న్ చేయండి అని చెప్పారు. అలా రిటర్న్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఇతను కాకపోతే ఇంకో ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి ఇంకో ఫేమస్ పర్సన్ వస్తున్నారు అంటే ఫ్యాన్స్ ఎగబడతారు. అందుకే ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది రూల్స్. టికెట్ ఇంత అంటూ డబ్బులు పెట్టడం కాదు, మెస్సీ ఈవెంట్ లో ఎంతసేపు ఉంటాడు అండ్ ఏం చేస్తాడు అనేది మెన్షన్ చేసుంటే బాగున్ను. కానీ మనం వీడియోలో ముందు మాట్లాడుకున్నట్టు మెస్సీ ఈవెంట్ కి వచ్చి 3 పాయింట్స్ మనకి తెలిసేలా చేశాడు. విఐపి కల్చర్, బ్యాడ్ మేనేజ్మెంట్ ఇంకా ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. నిజానికి విఐపీస్ అండ్ రాజకీయ నాయకులు అలా బిహేవ్ చేయడం వల్ల మేనేజ్మెంట్ ఫెయిల్ అయిపోయింది. అలా మినిమం 5,000 డబ్బులు పెట్టి వచ్చిన ఫ్యాన్స్ కోపంతో సాల్ట్ లేక్ స్టేడియం ని నాశనం చేసి వాళ్ళ సివిక్ సెన్స్ ని కోల్పోయారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మెస్సీ వచ్చాడు, ఇలా జరిగింది అంటూ ప్రపంచం మొత్తం ఇండియాకి తక్కువగా చూస్తుంది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఇండియన్ క్యాప్టెన్స్ మీద ఒక వీడియో చేశాను. రైట్ సైడ్ ఉన్న ఈ వీడియో మీద క్లిక్ చేసి చూడండి.